వెల్కమ్ టు లిమ్రా టీవీ. నేను మీ అయ్యూబ్. ప్రస్తుతం అయితే మనం గణేష్ ఘాట్లో ఉన్నాము. ఇక్కడ నిమజ్జనోత్సవం అయితే ప్రారంభం కాబోతా ఉంది. మనం హైదరాబాద్ ట్యాంక్ బండ్లో నిమజ్జనోత్సవం ఎలా చేస్తారో అలా ఇక్కడ నెల్లూరులో మనం ఇప్పుడైతే ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం మనకి కొన్ని గంటల్లో ఇక్కడ ప్రారంభం కాబోతా ఉంది. ఈ నిమజ్జనోత్సవం కార్యక్రమం ఏర్పాట్లకి పూర్తి కృషి చేసింది మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ఆయనతో పాటు వాళ్ళ సోదరుడి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇక్కడ ఈ ఏర్పాట్ల దగ్గరుండి తమ పర్యవేక్షణలో ఏ రోజుకి ఆ రోజు ఎలాంటి ఇబ్బంది భక్తులకు కలగకూడదని వాళ్ళు ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇప్పుడే చూస్తున్నాము, చాలామంది తీసుకొని వచ్చి తమ ఇంట్లో ఉన్న చిన్న చిన్న వినాయకుల్ని నిమజ్జనోత్సవం అయితే చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఇలాగే ఇవాళ చాలా ఘనంగా జరగబోతూ ఉంది. భక్తులకు కూర్చోడానికి ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఈ లైట్లు ఇవన్నీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలని కూడా అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడైతే ఒక 18 సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎటు నుంచి వస్తున్నారు, ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీసీ కెమెరాలని పెట్టి పర్యవేక్షిస్తున్నారు. ఆ విజువల్స్ అయితే మనం చూడొచ్చు. విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న. వినాయక చవితి అంటేనే మన పండగ చాలా ప్రత్యేకమైనటువంటి పండగ. పిల్ల పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా చేసుకునేటువంటి ఉత్సాహభరితమైనటువంటి పండగ. అదేవిధంగా దీని ప్రత్యేకతలో గణనాయకుల్ని ఈరోజు ప్రతిమ రూపంలో తాత్కాలిక మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి ఒక నిమజ్జన కార్యక్రమం జరిగేటువంటి ఒక గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉంది. అందులో భాగంగానే మన వినాయక చవితి ఘనంగా జరిగే ప్రాంతాలుగా ముంబైని, హైదరాబాద్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. వాటికి ధీటుగా నెల్లూరుని కూడా ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయంటే నెల్లూరు వైపు చూపించే విధంగా ఇక్కడ గణేష్ ఘాట్ని గత 3 సంవత్సరాలుగా తయారు చేసుకొని, గతంలో 30-40 ఏళ్ళ నుంచి వినాయక చవితి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఉన్నప్పటికీ పెన్నా ఘాట్లో మాత్రమే వినాయక చవితి నిమజ్జనం జరిగేది. అలా కాకుండా సామూహిక నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి స్థలము అన్నిటికీ అనుకూలమైనటువంటి ప్రదేశంగా ఈరోజు నెల్లూరు చెరువు ఏదైతే ఉందో, ఎరగాలమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి నెల్లూరు చెరువులో ఈరోజు గణేష్ ఘాట్గా దీన్ని రూపొందించి ఈరోజు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా చాలా అద్భుతంగా నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం కూడా 5వ రోజు సామూహిక నిమజ్జనం నెల్లూరు నగర వ్యాప్తంగా చేయాలని విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. దానికి సంబంధించి నగరంలో ఉన్నటువంటి గణేష్ మండపాలన్నిటితో కూడా ఈపాటికే సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల్ని, అభిప్రాయాలని, సూచనల్ని తీసుకొని వాటన్నిటి కూడా సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేసి అనుమతులు సైతం విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులకు కూడా ఇప్పటికే అందించడం జరిగింది. అయితే గణేష్ ఘాట్లో ఏర్పాట్లను ఇప్పటికే గౌరవనీయులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా నెల్లూరు నగర శాసనసభ్యులు మంత్రివర్యులు నారాయణ గారు కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారు, నెల్లూరు నగర కమిషనర్ గారు అందరూ కూడా ఇప్పటికే ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఇక్కడ భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయబడతా ఉన్నాం. అదేవిధంగా 5వ రోజు ముఖ్యంగా గంగా హారతి కార్యక్రమం ఉంటుంది. స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం నూతనంగా ఈరోజు రూపుదిద్దుకుంది. ఇక్కడి నుంచి కూడా మహిళలతో దీపాలను తీసుకొని వెళ్ళి అక్కడ ఒక సాంప్రదాయబద్ధంగా ఈరోజు మన గణేష్ నిమజ్జనాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. అదేవిధంగా 5వ రోజు 11వ తేదీన ఆధ్యాత్మిక ప్రసంగాలతో, అదేవిధంగా ప్రముఖ దేవాలయాలు 14 ప్రముఖ దేవాలయాల నుంచి వచ్చేటువంటి ప్రసాద వితరణతో ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా శోభాయమానంగా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోబోతోంది. కాబట్టి ఈ కార్యక్రమంలో నగర ప్రజలందరూ కూడా, సింహపురి వాసులందరూ కూడా, చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వేలాదిగా పాల్గొని జరగబోయేటువంటి సామూహిక నిమజ్జనం ఎక్కడైతే భాగ్యనగరంలో హైదరాబాద్లో జరుగుతుందో అక్కడ 11వ రోజు, కర్నూలులో 9వ రోజు, నెల్లూరులో అదే రీతిలో 5వ రోజుని కార్యక్రమంగా మనం అనుకున్నాం. కాబట్టి పగలే అంటే దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా నిమజ్జనం ప్రారంభమవుతుంది. గణేష్ మండపాల నుంచి గణనాథులు కదులుతారు. ఇక్కడికి చేరుకునే నాటికి ఇక్కడ హారతి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రారంభించిన తర్వాత నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా జరగబోతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో వేలాదిగా ప్రజలందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ వినాయకుని యొక్క ఆశీస్సులను పొందాలని చెప్పి ఈరోజు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడే ఒక గణనాథుని నిమజ్జనానికి తీసుకొని వచ్చారు. పొదలకూరు నుంచి అన్నాడు తెలుసు. పొదలకూరు నుంచి పెట్రోల్ బంక్ సెంటర్. ఎప్పటి నుంచి వస్తున్నారు మేము? ఇప్పుడు ఇక్కడికే గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం. బాగానే ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఏం లేవు.
బాగానే ఉన్నాయి. అక్కడెక్కడ ఇంక వసతులు ఎక్కడికే రావాలా, ఆ బొమ్మలన్నీ ఇక్కడికే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.